కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని తెలిపారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎంత మంచివాడో అంతే మొండివాడు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునే చర్యలకు ఆయన దూరంగా ఉన్నారు. అలాగే తాజాగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలే లక్ష్యంగా కేసులు దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు చేశారు. ఇప్పటి పరిస్థితిని చూస్తే రివెంజ్ పాలసీ మొదలైందని స్పష్టమవుతోంది. కానీ వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రివెంజ్ రెండింతల స్థాయిలో ఉంటుంది అన్నారు. గ్రామ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు భవిష్యత్తులో ఇక సహనంతో ఉండే పరిస్థితి ఉండదని, బాధ అనుభవించిన వారికే నిజమైన బాధ్యత ఎంత పెద్దదో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అధికారులు అయితేమి, అప్పట్లో ఉన్న అధికారులు అయితేమి, కార్యకర్తలు అయితేమి, నాయకులు అయితేమి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన చేస్తున్న ఈ కూడా ప్రభుత్వము తప్పకుండా వాళ్ళు కూడా రేపు నెక్స్ట్ రాబోయే మళ్ళా ఎలక్షన్ రాబోతాయి. 2000 జనరల్ ఎలక్షన్ 28 రావచ్చు, 29లో రావచ్చు. వచ్చిన తర్వాత మాత్రము తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు వాళ్ళు కూడా. జగన్మోహన్ రెడ్డి ఎంత మంచివాడో అంత మొండివాడు కూడా. అధికారం వచ్చిన 2019 అధికారం వచ్చినప్పుడు ఎక్కడ కక్ష సాధింపులు కానీ ఏ ఒక్కటి కూడా జరపలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము నాయకులు అయితేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేమి, నాయకులు అయితేమి, అలాగే అప్పట్లో ఉన్న అధికారులు అయితేమి, మీడియా సోషల్ మీడియా వాళ్ళని ప్రతి ఒక్కరిని ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కానీ మళ్ళా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పల్లెల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేమి, కార్యకర్తలు అయితేమి ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి రెండంతలు మళ్ళీ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పల్లెల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో ఉండదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట కూడా వినే పరిస్థితుల్లో మా నాయకులు గారి కార్యకర్తలు ఉండరు. అందుకే